ఇప్పుడు మొక్క అలైంగిక ప్రత్యుత్పత్తికి తోడ్పడే భాగము. ఇప్పుడు రణపాల మొక్క ఉంది కదా, ఈ రణపాల మొక్క అనేది ఆకులకి పైన చిన్న చిన్న బుడిపి లాంటివి ఉంటాయి అన్నమాట. అవి వాటి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. ఈ రణపాల మొక్క అనేది పత్రం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి భాగము. తర్వాత బిగ్నోనియా అనే మొక్క గాయపడిన పత్రం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. బిగోనియా అనే మొక్కలో గాయపడిన పత్రం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. తర్వాత క్యారెట్ అనేది వేరు, ఇది అందరికీ తెలిసిందే. బంగాళదుంప ఇవన్నీ కాండము, కానీ గడ్డి మొక్కలు అనేవి రణవీర్ కణుపుల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇప్పుడు గడ్డి మొక్కలో ఏం చేస్తారంటే, ఒక గడ్డి మొక్క కణుపుల దగ్గర ఇరిచి ఇంకో చోట నాటితే అవి ఏం చేతి మళ్ళీ మొక్కల్లా పెరుగుతాయి అన్నమాట. భూగర్భకాండం, చేమదుంప ఇవన్నీ తెలుసు, వెల్లుల్లి, భూగర్భకాండం, అరటి, పిలక మొక్కలు. అరటి ఉంటుంది కదా, ఈ అరటికి కొన్ని పిలక మొక్కలు ఉంటాయి. ఆ పిలక మొక్కలు తీసుకొచ్చి మొక్కలు నాటితే అరటి పెరుగుతుంది. కరివేపాకు వేరును తీసుకొచ్చి ఈ కరివేపాకు నాటితే ఈ కరివేపాకు చెట్టు పెరుగుతుంది. నెక్స్ట్ చెరుకు కాండం, ఏను మొక్క, ఇవన్నీ ఒకటి. కానీ చామంతి పిల్ల మొక్కలు, ఇట్నే సక్నర్స్, పిలక మొక్కలు సక్నర్స్ అంటారు. ఈ అరటి మొక్కలు కూడా పిలక మొక్కలు సక్నర్సే. ఈ రెండు కూడా ఇది ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగింది. అరటి మొక్కలు వేటి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయి అని అంటే పిలక మొక్కలు లేదా సక్నర్స్ అడిగాడు ఒకసారి. అరటి మొక్కలు వేటి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయంటే సక్నర్స్ ద్వారా లేదా పిలక మొక్కల ద్వారా. నెక్స్ట్ ఫిష్లియా అనేది వేటి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందంటే ఆఫ్సెట్లు ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.